ఇరాన్తో చర్చలు కొనసాగుతున్నాయంటూనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పశ్చిమాసియాలో తన సైనిక శక్తిని మోహరిస్తూ ఉన్నారు. తాజాగా అమెరికాకు చెందిన అధునాతనమైన యుద్ధ నౌక యుఎస్ఎస్ ట్రిపోలి పశ్చిమాసియాకు చేరుకుంది. ఇందులో 2,500 మంది మెరైన్లు ఉన్నారు. దీంతో ఇక్కడ మోహరించిన మొత్తం అదనపు బలగాల సంఖ్య 3,500 దాటింది. యుఎస్ సెంట్రల్ కమాండ్ ఎక్స్ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించింది. గత 20 ఏళ్లలో పశ్చిమాసియాలో అమెరికా ఇంత భారీ మొత్తంలో బలగాలను మోహరించడం ఇదే తొలిసారిగా తెలుస్తుంది. అధునాతన ఉభయచర యుద్ధ నౌక అయిన ఈ యుఎస్ఎస్ ట్రిపోలి ఇటీవల జపాన్ తీరంలో మోహరించింది. దీన్ని అత్యవసరంగా పశ్చిమాసియాకు తరలించాలని 2 వారాల క్రితం ఆదేశాలు జారీ అయ్యాయి. దీనిపై F-35 ఫైటర్ జెట్లతో సహా అనేక యుద్ధ విమానాలను మోహరించవచ్చు. ఇరాన్తో చర్చలు కొనసాగుతున్నాయి అంటూనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పశ్చిమాసియాలో తన సైనిక శక్తిని మోహరిస్తూ ఉన్నారు. తాజాగా అమెరికాకు చెందిన అధునాతనమైన యుద్ధ నౌక యుఎస్ఎస్ ట్రిపోలి పశ్చిమాసియాకు చేరుకుంది. ఇందులో 2,500 మంది మెరైన్లు ఉన్నారు. దీంతో ఇక్కడ మోహరించిన మొత్తం అదనపు బలగాల సంఖ్య 3,500కు దాటింది. యుఎస్ సెంట్రల్ కమాండ్ ఎక్స్ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించింది. గత 20 ఏళ్లలో పశ్చిమాసియాలో అమెరికా ఇంత భారీ మొత్తంలో బలగాలను మోహరించడం ఇదే తొలిసారిగా తెలుస్తుంది. అధునాతన ఉభయచర యుద్ధ నౌక అయిన ఈ యుఎస్ఎస్ ట్రిపోలి ఇటీవల జపాన్ తీరంలో మోహరించింది. దీన్ని అత్యవసరంగా పశ్చిమాసియాకు తరలించాలని 2 వారాల క్రితం ఆదేశాలు జారీ అయ్యాయి. దీనిపై F-35 ఫైటర్ జెట్లతో సహా అనేక యుద్ధ విమానాలను మోహరించవచ్చు. ఉభయచర యుద్ధ నౌక యుఎస్ఎస్ బాక్సర్తో పాటు శాండియోగా నుంచి వచ్చిన ఇతర నావిక దళ యూనిట్లు, అదనపు బలగాలు కూడా ఈ ప్రాంతానికి చేరుకున్నాయి. ఇరాన్పై భూతల దాడులకు అగ్రరాజ్యం సిద్ధమైందంటూ తెలుస్తోంది. ఈ క్రమంలో యుఎస్ బలగాలు పశ్చిమాసియాకు చేరుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో ఇరాన్లో యుఎస్ఏ ఏ క్షణాన భూతల దాడులకు దిగుతుందన్న ఆందోళనకు నెలకొన్నాయి. అమెరికా బలగాలకు ఇరాన్కు చెందిన ఆంగ్ల పత్రిక టెహ్రాన్ టైమ్స్ గట్టి హెచ్చరికలు చేసింది. వెల్కమ్ టు హెల్ అంటూ ఫ్రంట్ పేజ్లో ప్రచురించింది. ఇరాన్ నేలపై అడుగుపెట్టే ఏ యుఎస్ సైనికుడైనా శవపేటికలోనే తిరిగి వెళ్తాడు అని వార్నింగ్ ఇచ్చింది.